హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బెల్లం తాలికలండి. చాలా ఈజీగా టేస్టీగా బెల్లం తాలికలు తయారు చేసుకోవచ్చు. బెల్లం తాలికల కోసం నేను ముందుగా కొబ్బరికాయ తీసుకున్నానండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. ఒక కొబ్బరికాయ పట్టదండి, ఒక చెక్క సరిపోతుంది. మూత పెట్టానండి. ఇప్పుడు మిక్సీ పెట్టాను, మూత తీసాను, కొబ్బరి తురుము రెడీ అయిపోయిందండి. తర్వాత ఇది బెల్లం తాలికలు కదండి, అందుకే ఇక్కడ నేను బెల్లంని తురుము పెట్టుకుంటున్నాను. ఈ బెల్లం తాలికలు చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రసాదాలకి నైవేద్యాలకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బెల్లం తాలికలు నేను పాలతో చేయట్లేదండి, నీళ్ళతో చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టానండి, 1 కప్పు వాటర్ వేసాను. అందులోకి 2 స్పూన్స్ బెల్లం వేసానండి, బెల్లం తురుము. చిటికెడు ఉప్పు వేసానండి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకొని కరిగించుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అది కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి కలుపుకున్నాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండే వాడుతున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చల్లారాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని చేతితో బాగా మిక్స్ చేయాలి. సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కూడా చేతితో కలుపుకొని ఒక పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. పొడి బియ్యం పిండితో కూడా మనం తాలికలు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా పిండి ముద్దను సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోంచి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని తాలికల్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండే వాడుతున్నానండి. పొడి పిండి అంటే బియ్యం పిండి వేసుకొని ఇలా తాలికల్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా తాలికలు తయారు చేసుకోవాలండి. మీడియం సైజ్ చేసుకుంటే బాగుంటాయి. మీరు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చండి, పొడుగ్గా అయినా పొట్టిగా అయినా. మళ్ళీ కొంచెం బియ్యం పిండి తీసుకుని పొడి పిండి వేసుకొని ఇలా తాలికల్లా తయారు చేసుకోవాలండి. మీలో ఎంతమందికి బెల్లం తాలికలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో బియ్యం పిండి ఉంటే, బెల్లం ఉంటే మనకి తాలికలు రెడీ అయిపోతాయండి. ఇక్కడ చూపించిన విధంగా మనం అన్ని తాలికలు కూడా తయారు చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అన్ని తాలికలు తయారు చేశాక మళ్ళీ చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని తాలికలు కూడా తయారు చేసాను. ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. సమానంగా వేసుకోవాలి. బెల్లం వేసాక 4 కప్పుల వాటర్ వేసానండి. మీరు కావాలంటే ఇక్కడ నీళ్ళ బదులు పాలతో కూడా చేసుకోవచ్చు. బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి. బెల్లం కరిగిపోయాక మనం తయారు చేసుకున్న తాలికల్ని బెల్లం పాకంలో వేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ అవసరం లేదు. ఈ పాకంలో మనం బియ్యం పిండి తాలికలన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకుని వీటిని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో పాల తాలికలు కూడా చేశానండి. మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. పాలు విరిగిపోకుండా పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. తాలికలు ఇలా ఉడుకుతూ ఉండగా మనకి నేను 1 కప్పు పిండి తీసుకున్నాను కదండి, అలాగే 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. తీసుకుని ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. తాలికలు వేసాక మనం గరిటె పెట్టి ఎక్కువసార్లు కలపకూడదండి, తాలికలు విరిగిపోతాయి. చాలా స్లోగా కలుపుకోవాలండి, లేదంటే క్లాత్ పట్టుకొనైనా కలుపుకోవచ్చు. ఎక్కువగా కలిపితే మనకి తాలికలు విరిగిపోతాయండి. స్లోగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెలోకి కొంచెం బియ్యం పిండి తీసుకుని వాటర్ వేసుకుని ఇలా లిక్విడ్లా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు అది ఉడికిపోయిందండి. మనకి తాలికలన్నీ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో ఆ బియ్యం పిండి లిక్విడ్ వేసుకొని కలుపుకోవాలి. తగినంత లిక్విడ్ వేసుకోవాలండి. మనకి తాలికలు ఉడికిపోయాక లిక్విడ్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బియ్యం పిండి లిక్విడ్ వేయడం వల్ల మనకి కొంచెం చిక్కబడుతుందండి. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా వస్తుంది.
బియ్యం పిండి లిక్విడ్ మనం తగినంత వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మరీ చిక్కబడిపోతుంది. తక్కువ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయండి. చూసారా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. తాలికలు కొంచెం ఉబ్బుతాయి, అలాగే కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుందండి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. నేను స్టవ్ ఆఫ్ చేసానండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొంచెం కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేశాను. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.